అవంతి దేశపు మహారాజుకు ఓ అందమైన రాజకుమార్తె ఉండేది. ఆమె పేరు మయూరిదేవి. ఆమె తెలివైనది, దయగలది, సంగీతాన్ని ప్రేమించేది. ఆమెకు 20 ఏళ్ళు నిండినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లి విషయమై ఆలోచించడం ప్రారంభించారు. పలు రాజ్యాల నుంచి యువరాజులు ఆమెను వరించేందుకు వచ్చారు. కానీ మయూరిదేవికి ఒక కళ. ఆమెను నిజంగా అర్థం చేసుకొని ఆమె కళ్ళలతో నడిచేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని. ఒకరోజు పక్క రాజ్యంలో నుండి ఒక యువరాజు వచ్చాడు. అతని పేరు వివేకవర్ధనుడు. రాజకుమార్తె మయూరిదేవితో మాట్లాడేందుకు అనుమతి కోరాడు. అతను తక్కువ మాటలు చెప్పినప్పటికీ అతని మాటలలో నిస్వార్థత, సరదా, విజ్ఞానం ఆకట్టుకునేలా చేశాయి. ఇద్దరూ అలా వనంలో తిరుగుతూ సంగీతం, పుస్తకాలు మరియు స్వప్నాల గురించి మాట్లాడుకున్నారు. కొన్ని రోజులు గడిచాక మయూరిదేవి తన మనసులో ఇలా అనుకుంది: ఇతడే నా జీవిత సహచారి అని. ఆమె తల్లిదండ్రులకు కూడా తన అభిప్రాయం చెప్పింది. వారు సంతోషంతో అంగీకరించారు. మయూరిదేవి మరియు వివేకవర్ధనుల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అది ప్రేమతో, గౌరవంతో, స్నేహంతో నిండిన సంబంధానికి ఆరంభం. ఇలా రాజకుమార్తె మయూరిదేవి తన మనస్సు చెప్పిన ప్రకారమే తన జీవిత భాగస్వామిని ఎన్నుకుని సంతోషంగా జీవించింది.